వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో పిల్లి పాలు తాగింది. ఆంధ్రప్రదేశ్లో పిల్లాడు ఏడ్చాడు. ఆంధ్రప్రదేశ్లో అత్తాకోడళ్ళు కొట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో నీటి బిందెల కోసం అమ్మలక్కలు అక్కడ దెబ్బలాడుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్యాకెట్ రాయిలు కోడిపందాలతో జల్సా చేశారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు పొద్దున్నే నిద్రలేచి పడుతూనుకున్నారు. నేను జోక్గా ఉందనుకుంటున్నారు కదా, నిజంగానే జోక్గానే ఉందండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చీమ చిటుక్కుమన్నా సరే టీవీ చర్చల్లోనూ సోషల్ మీడియాల్లోనూ అనేక వేదికల మీద గొంతెత్తేటువంటి అనేక మంది ప్రొఫెసర్లు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు, ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నియామకాల్లో వెలుగు చూసిన స్కామ్ దాని మీద చాలా అనూహ్యంగా మౌనం పాటిస్తున్నారు. అంటే స్కామ్ చచ్చిపోయిందా, ఇంకెవరన్నా పోయారా మౌనం పాటించడానికి? ఇదే ఇప్పుడు చర్చ. ఎందుకంటే ఎంతోమంది నిరుద్యోగుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్నటువంటి ఈ స్కామ్ మీద సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. 420 పేజీల పైచిలుకు రిపోర్ట్ని పూర్తి స్థాయిలో సబ్మిట్ చేసింది. ఈ అంశం మీద తరచూ ప్రజాస్వామ్యం, పారదర్శకత, అసామాజిక న్యాయం వీటన్నిటి గురించి మాట్లాడే కొంతమంది మేధావులు నాలుగు తడబడింది. మేధావులు వాళ్ళు స్పందన అనేది లేకుండా పోయిందనమాట. ఇప్పుడు అదే క్వశ్చనబుల్, ఎందుకు స్పందించలేదు? ఎగ్జాంపుల్, పవన్ కళ్యాణ్ గారు, అమిత్ షా గారు, మోడీ గారు కలిసి మాట్లాడుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసుల సంగతి ఏంటి అని ఈయన అడిగారట. దానికి వాళ్ళు, నువ్వు జగన్మోహన్ రెడ్డితో లొల్లేం పెట్టుకోకు, జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్ మనకి ఫ్రెండ్ ఎప్పుడూను, చంద్రబాబు నాయుడు కాంటెంపరీ, అందువల్ల నువ్వు కూడా తెలుగుదేశం పార్టీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, జాగ్రత్త ఉండు అని చెప్పి వాళ్ళు చెప్పారట. అదేదో కమిటీలో సీనియర్ మెంబర్లు వచ్చి ఓ ప్రొఫెసర్ గారికి చెప్పారట. దాని మీద ఎంత రచ్చ అయిందో చూశారుగా. ఏకంగా ఆయన అరెస్ట్ చేస్తే తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడి చేసినట్టే, తెలంగాణ సమాజం మీద దాడి చేసినట్టే అంటూ ఎలాగ మాట్లాడేశారని అందరికీ అర్థమైంది. అక్కడ చెప్పింది లేదు, చచ్చింది లేదు. కానీ ఇక్కడ ఏపీపీఎస్సీ లాంటి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ ద్వారా జరిగే నియామకాల్లో అవకతవకలు జరిగాయన్నటువంటి ఆరోపణలు సాధారణమైనవి కాదు. ఒక అభ్యర్థికి ఉద్యోగం కోసం ఎన్ని సంవత్సరాల తరబడి పడినటువంటి కష్టం ఒక పరీక్షా ఫలితంతో తారుమారయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి వ్యవస్థలో అక్రమాలు జరిగాయన్నటువంటి ఆరోపణలు వస్తే రాజకీయాలకు అతీతంగా వాటి మీద చర్చ జరగాలి. సమాజంలో తప్పు జరిగితే బాధ్యులను ప్రశ్నించాలి, ఆరోపణలే తప్పైతే ఆధారాలతో వాటిని ఖండించాలి. కానీ పూర్తిగా మౌనం పాటించడం ఎందుకు అన్నదే అసలు ప్రశ్న. దీంట్లో నెరేటివ్స్ చాలా ఉంటాయి. ముఖ్యంగా దీంట్లో చాలామంది పేర్లు చెప్పుకోవాల్సినవి ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వర్, తెలకపల్లి రవి, తులసి, చందు, తర్వాత పాడ్కాస్టర్ల పేరుతోటి, ఇండిపెండెంట్ జర్నలిస్టుల పేరుతోటి, అలాగే విశ్లేషకుల పేరుతోటి వెళ్ళి మాట్లాడేటువంటి వాళ్ళు ఇంకా చాలామంది. మరి వీళ్ళందరూ టీవీ డిబేట్లలోనూ, మా యూట్యూబ్ ఛానళ్ళలోనూ, సోషల్ మీడియాలోనూ, ఇతర వేదికల మీద ఏపీ రాజకీయాలు, పాలన, ప్రజా సమస్యలు వీటన్నిటి మీద గళమెత్తి మరీ అరుస్తూ ఉంటారు కదా, వాళ్ళ అభిప్రాయాన్ని రుద్దుతూ ఉంటారు కదా. మరి ప్రభుత్వ నిర్ణయాల మీద వాళ్ళదైనటువంటి విశ్లేషణ కూడా చేసేసి తీర్పులు చెప్పేస్తారు కదా. రాజకీయ పార్టీల వైఖరిని ప్రశ్నించేస్తారు. మరి అదే గొంతులు వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్నటువంటి గ్రూప్ 1 వ్యవహారం మీద ఎందుకు వినిపించడం లేదు? ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా, సమాజంలో రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న ఇదే. ఈ మౌనం వెనుక కారణం ఏంటి? ఎందుకంటే కొందరు మేధావులు, విశ్లేషకులు ఒక నిర్దిష్ట రాజకీయ వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లోనూ ప్రజల్లో కూడా ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి మరి వారితోటి సాన్నిహిత్యం, గతంలో వారు తీసుకున్న రాజకీయ వైఖరులని ప్రస్తావిస్తూ వాళ్ళ విశ్లేషణలో కూడా రాజకీయ ప్రభావం కనిపిస్తూ ఉంటుందిలేండి అప్పుడప్పుడు అంటూ చాలామంది విమర్శిస్తారు. సరే, ఇవన్నీ వాళ్ళ వ్యక్తిగత రాజకీయ అభిప్రాయాలని అనుకుందాం. ఒకవేళ అదే అయితే, లేదు వాటి వెనక ఇంకేమైనా కారణం ఏమైనా ఉందా? ఎస్పెషల్లీ ఏపీపీఎస్సీ స్కామ్ ఏదైతే ఉందో, గ్రూప్ 1 స్కామ్ ఏదైతే ఉందో దాని మీద మాట్లాడకపోవడానికి ఎందుకని చెప్పి మాట్లాడడం లేదు? ఇప్పుడు ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న చాలా సింపుల్. ఇతర ప్రతి రాజకీయ అంశాల మీద స్పందించేటువంటి ఈ మేధావులందరూ కూడా గ్రూప్ 1 వ్యవహారం మీద మాత్రమే ఎందుకు మాట్లాడడం లేదు? ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడితే డిఎస్సిలో కూడా అక్రమాలు జరిగిపోయాయని మాట్లాడారు కదా. మరి ఏపీపీఎస్సీ గురించి ఎందుకు మాట్లాడడం లేదు? అంటే ఈ మౌనం వెనకాల కూడా ఏదైనా రాజకీయ లెక్కలు అనేవి ఉన్నాయా అన్న డౌట్, అనుమానాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారనమాట. ఇప్పటికే సిట్ దర్యాప్తులో చాలా కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. A1గా ఉన్న వాళ్ళు ఎవరు, ఇందులో ఎవరెవరి ప్రమేయం బాగా ఎక్కువగా ఉంది, ఏం చేశారు అనేటువంటిది రాబోయే రోజుల్లో ఇంకా అనేక వివరాలు బయటకు వస్తాయి. అప్పుడు ఈ వ్యవహారం మరింత పెద్ద చర్చగా మారుతుంది. అప్పుడు కూడా మరి ఇదే మౌనం కొనసాగుతుందా, లేక దర్యాప్తు సంస్థల మీద ఉద్దేశాలని ప్రశ్నలు లేవనెత్తేటువంటి కొత్త వాదన ఏమైనా తెర మీదకి తీసుకొస్తారా అన్నది కూడా ప్రస్తుతం ఇంట్రెస్టింగ్గా మారింది.
అంటే మనకు అలవాటే కదా, కోర్టులో ఒక తీర్పు వచ్చింది అంటే జడ్జి గారికి ఉద్దేశాలు ఆపాదించేసేయడం, ముందుగానే తీర్పులు చెప్పేసేయడం, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కదా. అందువల్ల గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ మాట్లాడిన వాళ్ళు ఎవరైనా సరే ఉంటే ఇప్పుడు అదే ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవహారం మీద వాళ్ళ వైఖరి ఎలా ఉంటుందో అని ప్రజలు కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. కానీ అదేంటో గమ్మత్తుగా ఎందరూ మౌనం పాటిస్తున్నారు. ఇక్కడ గ్రూప్ 1 వ్యవహారం ఇది రాజకీయ కోణంలో చూడడం అంటే అసలు పూర్తి సమస్యనే పక్కదారి పట్టించడం అండి. ఇక్కడ అసలు విషయం నిరుద్యోగ యువత భవిష్యత్తు. అక్కడ ప్రభుత్వం అన్నది వైఎస్ఆర్సీపీనా, తెలుగుదేశం పార్టీనా, లేదు కూటమి అన్నది కాదు. ఇది ఒక నిరుద్యోగ యువత భవిష్యత్తు, ఒక అభ్యర్థి సంవత్సరాల కష్టం, ఒక వ్యవస్థ మీద ఉన్న నమ్మకం, ఒక ఉద్యోగం కోసం పెట్టుకున్నటువంటి ఆశ, భవిష్యత్తు కోసం. సో రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశ్నించాల్సినటువంటి అంశం ఇది. అంత క్రిటికల్. దీంట్లో అక్రమాలు జరిగాయా, ఎవరు బాధ్యులు, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందా, జరిగితే వారికి న్యాయం ఎలా చేయాలి, ఈ ప్రశ్నలకి సమాధానాలు అడగాలి, సమాధానాలు తెచ్చుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, పారదర్శకత, ఈ పడికట్టు పదాలు వీటన్నిటి గురించి ప్రతిరోజు పొద్దున్నే మాట్లాడే ఈ మేధావులు, ప్రొఫెసర్లు, విశ్లేషకులు, ఇండిపెండెంట్ జర్నలిస్టులు, మరి వాళ్ళు కూడా దీని మీద మాట్లాడాలి అని ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఇప్పుడు ఈయనేం చెప్తాడు అని, ఎందుకంటే మాట్లాడడం వాళ్ళ హక్కు, మౌనం కూడా మా హక్కే అంటున్నారులేండి ఈ మధ్యన. సరే, ఎప్పుడు మాట్లాడాలి అనేది, ఎప్పుడు మౌనంగా ఉండాలి అనేది ఇది ఒక టాక్టిక్. ఏ టాక్టిక్ అనేది మీకు తెలుసు, కొత్తగా చెప్పక్కర్లా. వాళ్ళు ఏ అంశం మీద మాట్లాడతారు, ఏ అంశం మీద మౌనం వహిస్తారు, ఎందుకు మౌనంగా ఉన్నారు, ఇది ప్రజలు ప్రశ్నిస్తారండి, డెఫినెట్గా ప్రశ్నిస్తారు. మరి గ్రూప్ 1 వ్యవహారం మీద ఇంత పెద్ద దర్యాప్తు జరుగుతున్నటువంటి ఈ టైంలో ఈ మేధావుల మౌనం, దాని వెనకాల కారణాలు ఏంటి అంటే మనం మామూలుగా చెప్పుకోవచ్చు, కానీ లీగల్గా కొన్ని ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మనం దాని జోలికి ప్రస్తుతానికి వెళ్ళకూడదు. అంటే ఇది కూడా రాజకీయ మౌనమేనా అనే క్వశ్చన్ కదా. ఎస్, డెఫినెట్గా ప్రజల్లో ఉన్నటువంటి అసలు సందేహం ఇదే, రాజకీయ మౌనం. అంటే మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన దాన్ని ఆయనకే ఆపాదించి ఆయన దాంట్లోనే తప్పు జరిగింది కాబట్టి ఆయనే తప్పు చేశాడు అని చెప్పాలి అంటే వీళ్ళకి నోరు రాదు కాబట్టి మౌనంగా ఉన్నారు అని అనేక మంది చెప్తున్నటువంటి అభిప్రాయం. మరి వీళ్ళకి పవన్ కళ్యాణ్ రేపు పొద్దున్న ఏదైనా మాట మాట్లాడితే వెంటనే ఆ మౌనం బద్దలైపోతుంది. నారా లోకేష్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే మౌనం బద్దలైపోతుంది. చంద్రబాబు నాయుడు ఏదైనా చేశాడు అంటే వెంటనే ఇంకేం లేదు, ఆ మౌనం ప్లేస్లో ఒక మల్టీ లేయర్డ్ చెవులు చిల్లులు పడిపోయే సౌండ్ అంటారు సారా, ఆ లెవెల్లో వస్తుందన్నమాట సౌండ్. ఇంకా ప్రతిరోజు ప్రతి నిమిషం ఇంకా దాని మీదే చర్చ. కానీ ఏపీపీఎస్సీ స్కామ్ మీద మాత్రం మేము మాట్లాడం, మౌనంగా ఉంటాం. ఎందుకు అనంటే అది మా హక్కు. మరి వారి హక్కు సమంజసమైందేనా? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.